కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. ఫస్ట్ టైం కార్పొరేట్ రంగం డిమాండ్ పెడుతోంది మిడిల్ క్లాస్ రిలీఫ్ ఇవ్వాలి అని. కార్పొరేట్ రంగం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది. మీరు ఎనీ బిజినెస్ డైలీ చూడండి. ఇవాళ కూడా నాకు గుర్తు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇవాళ కూడా ఈ రోజు కూడా ఎడిటోరియల్ అనుకుంటా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్. నేను అన్ని పేపర్లు చదువుతాను కనుక పేపర్ ఏమైనా మారచ్చు. బట్ నాకు గుర్తున్నంత వరకు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో ఇవాళ కూడా వచ్చింది. మిడిల్ క్లాస్కు రిలీఫ్ ఇవ్వండి, మిడిల్ క్లాస్కు ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వండి అని పెద్ద ఎత్తున కార్పొరేట్ మీడియా డిమాండ్ చేస్తుంది. మీరు గత 2 నెలలుగా నా దగ్గర ఇప్పుడు నేను ఇక్కడికి మాట్లాడడానికి ప్రిపేర్ అయితే 45 పేజెస్ ఆర్టికల్స్ దొరికాయి నాకు. 45 పేజెస్ అవన్నీ కలిపితే ఇంకో 2 పేజీల పాయింట్స్ వచ్చాయి. 45 పేజీల ఆర్టికల్స్. ఎందుకు మరి ఆశ్చర్యం వేస్తుంది? ఎందుకు మరి కార్పొరేట్ ఇండియా డిమాండ్ చేస్తుంది? డిమాండ్ చేయాల్సింది మనం కదా. కార్పొరేట్ ఇండియాకి ఏమి ఇంట్రెస్ట్ అంటే దానికి రీజన్ ఏంటి అంటే సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ సియామ్ వాళ్ళ నివేదిక ఏం చెప్తోంది? మా హై ఎండ్ కార్లు అమ్ముడుపోతున్నాయి, లో ఎండ్ కార్లు అమ్ముడుపోవడం లేదు. ఏంటి మా ఇష్యూ? బడ్జెట్ కార్స్ అమ్ముడుపోవడం లేదు, ఎస్యూవీస్ అమ్ముడుపోతున్నాయి. అంటే మెర్సిడెస్ బెంజ్ కార్లు, BMW కార్లు, 50 లక్షల కార్లు, 70 లక్షల కార్ల సేల్స్ అమ్ముడుపోతున్నాయి. కానీ ఎంట్రీ కార్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. ఎందుకంటే మిడిల్ క్లాస్లో చాలా మంది కార్లు ఉంటాయి కనుక ఎంట్రీ లెవెల్ కార్ బిలో 6 lakhs, 7 lakhs, బిలో 5 lakhs కార్లు అమ్మకాలు బాగా తగ్గాయి. ఇలాగే మీకు ఇండియన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వీళ్ళు ఆన్రాక్ అని రియల్ ఎస్టేట్ నివేదిక వస్తుంది. వీళ్ళ నివేదికలు ఏం చెప్తున్నాయి? మీకు విల్లాలు, హై కాస్ట్ అపార్ట్మెంట్లు, ₹1 కోటి, 5 కోట్లు, 10 కోట్ల విల్లాలు, 4 కోట్ల అపార్ట్మెంట్ల సేల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ బడ్జెట్ హోమ్స్, ఎఫోర్డబుల్ అపార్ట్మెంట్స్ వీటి సేల్స్ స్టాగ్నేట్ అయ్యాయి, డిక్లైన్ అయ్యాయి. ఈ ట్రెండ్ అక్రాస్ ద బోర్డ్ మీరు ఏదైనా తీసుకోండి. హిందుస్థాన్ యూనిలీవర్ వారు ప్రకటించాడు, మా కంపెనీ అమ్మకాలు తగ్గిపోయాయి, మా అమ్మకాలు తగ్గుతున్నాయని. హిందుస్థాన్ యూనిలీవర్ అంటే ఏంటి? మనం కొనే సబ్బులు, పేస్ట్లు, కాస్మెటిక్స్, ఇలా ఆల్మోస్ట్ ఎవ్రీ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సెక్టర్, FMCG సెక్టర్ వీళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. మా వస్తువుల్ని కొంటలేరు, మా వస్తువులు అమ్ముడుపోవడం లేదు. మా వస్తువులు ఎందుకు అమ్ముడుపోవడం లేదు అనే ప్రశ్న వాళ్ళు వేసుకున్నారు. సో అక్కడ నేను ముందు చెప్పిన మిడిల్ క్లాస్కి రిలీఫ్ ఇవ్వాలనే డిమాండ్ వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఎందుకు చేయాల్సి వస్తుంది? వాళ్ళ వస్తువులు ఎవరు కొనడం లేదు. ఎందుకు కొనడం లేదు అంటే వాళ్ళ వస్తువుల కన్జ్యూమర్లు మనం, మిడిల్ క్లాస్ మనం కన్జ్యూమర్స్. సో మనము కన్జ్యూమర్స్ కనుక మన వస్తువులు కొనడం లేదు కనుక, మనం కొంటలేదు కనుక బాధ. వాళ్ళ బాధ ఒకటే, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన వస్తువులకు గిరాకీ లేదు. ఎందుకు గిరాకీ లేదు అంటే అర్బన్ ఏరియాస్ అనేది పెద్ద గ్రోత్ ఇంజన్ వీటన్నిటికీ. మీరు ఈ ప్రొడక్ట్స్ అన్నిటినీ తీయండి, అర్బన్ ఏరియాస్లోనే బాగా అమ్ముడుపోతాయి. సో అర్బన్ ఏరియాస్లో కన్జంప్షన్ అనేది గణనీయంగా పడిపోయింది. అర్బన్ ఏరియాస్లో కన్జంప్షన్ పడిపోవడం వల్ల ఈ కన్జంప్షన్ రివైవ్ చేయకపోతే మా వస్తువులకు డిమాండ్ ఉండదు. ఇప్పటిదాకా మనము డిమాండ్ సైడ్ ఎకనామిక్స్ ఉండాలి, సప్లై సైడ్ ఎకనామిక్స్ కాదు, కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడము కాదు, మధ్యతరగతి చేతుల్లో ఆదాయాలు పెట్టాలి అని మనం ఏ డిమాండ్ అయితే ఇప్పటి వరకు చేస్తూ వచ్చామో, వెరీ ఇంట్రెస్టింగ్లీ కార్పొరేట్ ఎకానమిస్టులు, కార్పొరేట్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ఇవాళ మన తరఫున పెడుతున్నారు. మన తరఫున పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? చాలా సింపుల్. మీకు ఒకవైపు ఎకనామిక్ గ్రోత్ 5.4% లాస్ట్ క్వార్టర్, అంతకుముందు 6.7% ఉండే. అట్లీస్ట్ 6% ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. కానీ 5.4%కు పడిపోయింది. మరి ఏది పడిపోయింది? అదర్ దెన్ అగ్రికల్చర్ మొత్తం పడిపోయింది.
మీకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వెరీ లో గ్రోత్ రేటు, సర్వీసెస్ సెక్టార్ ట్రాన్స్పోర్ట్, హెల్త్, హాస్పిటాలిటీ, మీరు నేమ్ ఎనీ సెక్టార్, కన్స్ట్రక్షన్ చాలా ఇంటెన్సివ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే కన్స్ట్రక్షన్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇలా అదర్ దెన్ అగ్రికల్చర్ ఏంటంటే మాన్సూన్ బాగుంటే ఆటోమేటిక్గా గ్రోత్ రేట్ ఉంటుంది. సో ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ ఇంక్లూడింగ్ సర్వీసెస్ సెక్టార్ వీటి గ్రోత్ రేటు గణనీయంగా పడిపోయింది. మామూలుగా పడిపోయలేదు, కొన్ని రంగాలైతే 50% పడిపోయింది. అందువల్ల ఇవాళ కార్పొరేట్ ఇండియా కూడా డిమాండ్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే మీరు మిడిల్ క్లాస్కు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వకపోతే ఇవాళ సమస్య అవుతుంది అని. కానీ ఇస్తున్నారా? మీకు ఆశ్చర్యం వేస్తుంది. దేశ చరిత్రలో బహుశా మొదటిసారి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మనం ఎంతమంది దేశంలో కాన్స్టిట్యూట్ 6.7%. మన దేశంలో ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసే వాళ్ళు 6.7%. ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసే వాళ్ళందరూ ట్యాక్స్ కట్టరు. మీకు కూడా తెలుసు, నాకు తెలుసు. చాలామంది జీరో ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయాలి కనుక చేస్తారు. యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు 3%. 3% ఆఫ్ ద సాలరీడ్ మిడిల్ క్లాస్ ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. మీకు డేటా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ వసూలు అవుతుంది. ఫస్ట్ టైం ఇన్ ద ఇండియన్ ఎకానమీ ఇన్ ద రీసెంట్ పాస్ట్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ ఆర్ 15% హయ్యర్ దెన్ ది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. ఇక 2023-24 డేటా చెప్తున్నాను నేను. 19.6 lakh crore వసూలైతే 9.1 lakh crore మీకు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే కంపెనీలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్. 10.45 lakh crore ఇండివిజువల్స్ కట్టే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. 10.45 ప్లస్ 9.1 ఇది ఈక్వల్ టు 19.6 lakh crores వసూలైనాయి. అంటే మొదటిసారిగా కార్పొరేట్లు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కన్నా మధ్యతరగతి వేతన జీవులు దేశ జనాభాలో 3% ఉన్న మనం ఇవాళ కార్పొరేట్ల కన్నా అధిక పన్ను కడుతున్నాం. మీరు ఇంకొక డేటా పాయింట్ చెప్తాను. ఇది మొదటి డేటా పాయింట్ విచ్ కెనాట్ బి క్వశ్చన్. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ గివెన్ బై ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. నాయి కాదు, మీ కాదు. ఇంకొక డేటా పాయింట్ చెప్తాను. 2023-24లో అంతకు ముందు ఏడాది కన్నా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ గ్రూ బై 25%. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 25%. whereas corporate income tax grew by only 10.4%. అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా 2.5 times ఎక్కువ కట్టారు వేతన జీవులు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే సాలరీడ్ మిడిల్ క్లాస్ కన్నా కార్పొరేట్లు తక్కువ కడుతున్నారు. సో మీకు ఈ 6 months కూడా చెప్తాను. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఏప్రిల్ టు సెప్టెంబర్ 2024 అంటే ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్, ఈ మార్చితో ముగిసే ఫైనాన్షియల్ ఇయర్లోని మొదటి 6 నెలల్లో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఇన్ ద పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ ఆర్ 25%. whereas కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ గ్రూ బై ఏ మీగర్ 2.3%. కేవలం 2.3% పెరిగాయి. ఇది న్యాయమా? సాలరీ మిడిల్ క్లాస్ ట్యాక్స్ కట్టాలి, పన్నులు కడితేనే దేశ అభివృద్ధి, ఇవన్నీ ఉపన్యాసాలు ఇస్తారు మనకు. పన్నులే కట్టకపోతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? కాదని మనము అనడం లేదు, కట్టాల్సిందే పన్నులు. కానీ దేశ అభివృద్ధిలో కార్పొరేట్ రంగానికి పాత్ర ఉండదా? మీకు ఆశ్చర్యం. ఈ క్వశ్చన్ నేను కాదు అడిగేది. మీరు సింపుల్గా ఇండియా టుడే కొట్టండి. ఇండియా టుడే ఫస్ట్ అడిగింది. ఇండియా టుడే ఈజ్ నాట్ ఎ లెఫ్ట్ మ్యాగజైన్. ఇండియా టుడే ఈజ్ నాట్ ఈవెన్ ఎ ప్రోగ్రెసివ్ మీడియా. కానీ ఇండియా టుడే అడుగుతోంది, కార్పొరేట్లకు ఈ దేశ ఆర్థిక అభివృద్ధిలో పాత్ర లేదా అని. కార్పొరేట్ మీడియాలో ఒక అతిపెద్ద మీడియా సంస్థని ఇండియా టుడే అడుగుతోంది. ఇక మనం అడగడానికి ఎంత సులభం చెప్పండి. అంటే ఎందుకు అడుగుతోంది? మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది డేటా విచ్ ఐ హావ్ ప్రొవైడెడ్. ఎందుకంటే మిడిల్ క్లాస్ కొనే వస్తువుల అమ్మకాలేమో తగ్గుతున్నాయి, లగ్జరీ కన్జంప్షన్ పెరుగుతోంది. లగ్జరీ కన్జంప్షన్తో గ్రోత్ రికవర్ కాదు. అందుకే దాన్ని కే షేప్ రికవరీ అంటారు. కే ఎలా ఉంటుంది? పైన వి ఉంటుంది, కింద వి ఉంటుంది.
అంటే పైన వాడు పైనే ఉంటాడు, కింద వాడు కిందనే ఉంటాడు. ఇది కే షేప్డ్ రికవరీకి దారితీస్తుంది కనుక వాళ్ళ ఆవేదన. ఇక మరి మీరు ఇంకో క్వశ్చన్ రావచ్చు, సార్ మరి ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఉండి కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు తక్కువ ఉంది? కార్పొరేట్లకు లాభాలు వస్తలేవా? కార్పొరేట్లకు ఏమైనా పన్ను తక్కువ కడతారా? మీరు గూగుల్లో మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది కదా, సింప్లీ టైప్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ పేడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ అని కొట్టండి. కొట్టక ముందు ఒక ప్రశ్న, ఇక్కడ ఉన్న వాళ్ళలో అత్యధికులు ఐ బిలీవ్ నాట్ లెస్ దెన్ 20% అన్న ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నవాళ్ళు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? 20 to 30% ఉంటారు నా అంచనా. నేను 30%లో ఉన్నా. ఐఎమ్ షూర్, ఏం మీరు చెప్తే మీకు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి పట్టుకపోడు మిమ్మల్ని, బట్ ఐఎమ్ షూర్ ఎవ్రీబడి, ఈవెన్ రిటైర్డ్ వారు కూడా 10% మినిమం ఉంటారు. ఎందుకంటే 20 మా అమ్మ కూడా, ఆమెకు 80 ఏళ్ళు, ఆమె కూడా 10% బ్రాకెట్లో ఉంది. 20%. మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టండి ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ పేడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ 2021 అని ఫిగర్ కొట్టండి. ఎవరికైనా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు దయచేసి కొట్టకండి, ఎందుకంటే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే లెస్ దెన్ 4% ఉంది. లెస్ దెన్ 4%, హార్డ్లీ 3% చేంజ్ ఉంటుంది. మీరే గూగుల్ పెట్టండి, వచ్చిందా లేదా ఎవరికైనా? ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ పేడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ 2021. ఎస్ ఆర్ నో? ఇప్పుడు 21% to 18% ఇలా ఉంటుంది. 2021లో 3% ఉంది. ఎస్, ఎవరికి రాలేదా డేటా? ఏంటండి? నోబడి గాట్ ఇట్. ఎంత వచ్చింది పోనీ చెప్పండి, వచ్చిందా? ఎందులో 3.1. ఏ సోర్స్ ఏంటి? గూగుల్ కాదు, గూగుల్ ఈజ్ నాట్ ఎ సోర్స్. గూగుల్ ఈజ్ లైక్ ఎ టార్చ్ లైట్. ఇట్ ఓన్లీ షోస్ వేర్ ద సోర్స్ ఈజ్. మీరు కొట్టండి 18%, 21% ఉంటుంది. 2021లో కేవలం లెస్ దెన్ 4% ఉంది. ఇప్పుడు చెప్పండి, నాగేశ్వర్ అయినా మీరైనా 20-30% ట్యాక్స్ కడితే ముఖేష్ అంబానీ 4% లోపల కడుతున్నాడు. ఎందుకు? ఆయన డబ్బులు లేవా? ఆయన కొడుకు ప్రీ వెడ్డింగ్కు 1200 కోట్లు ఖర్చు పెట్టిండు. ప్రీ వెడ్డింగ్ మొత్తం ఆయన పెళ్లికి 5000 కోట్లు ఖర్చు పెట్టిండు. కొడుకు పెళ్లికి 5000 కోట్లు ఖర్చు పెట్టిన వాడికి ట్యాక్స్ 3% కడితే సింపుల్ లెక్క, మీరు 20%, 30% కడుతున్నారు. మరి ముఖేష్ అంబానీ 3% కట్టాడు. ఆయన కొడుకు ప్రీ వెడ్డింగ్కు 1200 కోట్లు, మొత్తం వెడ్డింగ్కి 5000 కోట్లు కట్టారు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరుగుతున్నది. రాకం మీరు సమర్థిస్తారా? హిందూ ధర్మం కూడా ఇలాంటి ఆదాయాలు, ఆస్తుల్లో ఉండే కేంద్రీకరణ హిందూ ధర్మం కూడా అంగీకరించలే. అందువల్ల ఇట్ ఈస్ ఈవెన్ యాంటీ హిందూ, యాంటీ ఇండియన్ కాదు, యాంటీ హిందూ కూడా. ఇట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషన్. మీరు వెళ్ళి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చూడండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ ఇన్కమ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఫ్యూ అది రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విరుద్ధం. ఇది హిందూ ధర్మానికి కూడా విరుద్ధం. హిందూ ధర్మం కూడా ఒప్పుకోదు. మరి ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మరి ఇది న్యాయమా? మరి ఇంకొకటి కూడా చెప్తాను. ముఖేష్ అంబానీ మీరున్నారు, మీరు కారులో ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్తే మీరు ఆఫీసు వెళ్ళి ఉద్యోగం చేసి మీరు తెచ్చుకునే సాలరీ పైన ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, అవునా కదా? కానీ మీరు ఆఫీస్కి వెళ్ళాలంటే కారు తీయాలి లేదా స్కూటర్ తీయాలి. అంటే మీ వచ్చే సాలరీకి ఈ ఎక్స్పెండిచర్ అనేది తప్పదు కదా. కానీ మీకు ఏమైనా ఎక్స్పెండిచర్ మీద కన్సెషన్ ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ ముఖేష్ అంబానీకి ఉంటుంది. ముఖేష్ అంబానీ కారు డ్రైవరు, ముఖేష్ అంబానీ కారు పెట్రోలు, ముఖేష్ అంబానీ హోటల్కి వెళ్తే, ముఖేష్ అంబానీ రెస్టారెంట్కి వెళ్తే, ముఖేష్ అంబానీ విదేశాలకు వెళ్తే అన్నిటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకుంటుంది? అదంతా ఎక్స్పెండిచర్ కింద చూపెడతారు. మీలో చాలామంది తెలిసి ఉంటుంది, కంపెనీస్ కట్టే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్కు తేడా ఏంటంటే, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మనకు వచ్చిన మొత్తం సాలరీ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. ఆ ట్యాక్సే కట్ చేసి నీ ముఖాన కొడతారు. అందుకే చాలామంది వేతన జీవులకు ఫిబ్రవరి, మార్చిలో జీతమే రాదు, అవునా కదా? కానీ కంపెనీలకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, వారు మొత్తం ఎక్స్పెండిచర్ బుక్ చేసుకున్నాక
మిగిలిన దానిపైన ప్రాఫిట్, ఓన్లీ మిగిలిన దాని మీద ప్రాఫిట్. ఇంకోటి కూడా చెప్తాను, ప్రిజంప్టివ్ ఇన్కమ్ అని ఒక క్లాస్ ఉంది. దీని కింద మొత్తం ఆన్లైన్ పేమెంట్సే ఉంటే 6% ప్రాఫిట్ బుక్ చేసి నీకు ₹1,00,000 లాభం అలానే ఉంది, 6 లక్షలు ఆదాయం అని ప్రకటిస్తే యూ నీడ్ నాట్, ఆ 6 లక్షలకు వర్తించే ఇన్కమ్ ట్యాక్స్ కడితే నోబడీ కెన్ క్వశ్చన్ యూ, నోబడీ కెన్ క్వశ్చన్ యూ, నోబడీ. ఇది ఈవెన్ నీకు ఏ బిల్లులు ఉండాల్సిన అవసరం లేదు, ఏ రిసిప్ట్ ఉండాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ కాల్డ్ ప్రిజంప్టివ్ ఇన్కమ్. అదే మీకు ప్రొఫెషనల్స్ అయితే, డాక్టర్లు, లాయర్లు అయితే 50%. అంటే అర్థం ఏంటి? ఇవాళ ఒక వ్యాపారస్తుడు, ఒక కంపెనీ తన మొత్తం ఖర్చుల్ని మీరు ఫ్రెండ్స్తో రెస్టారెంట్ పోతే ఆ బిల్లు తీసుకొచ్చి సీఏకి ఇస్తే సీఏ దాన్ని ఎక్స్పెండిచర్గా పెడతాడు. అన్ని ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్ అండర్ ఎక్స్పెండిచర్. ఆ తర్వాతే ప్రాఫిట్గా బుక్ చేస్తారు. అది కూడా కరెక్ట్గా చెప్తారా? చెప్పరు. మనందరికీ తెలుసు. ఎందుకంటే కరెక్ట్గా చెప్తే దేశం ఇట్లుండదు. భారతదేశంలో ఉన్న వ్యాపార పారిశ్రామికవేత్తలంతా కలిసి కేవలం 9 లక్షల కోట్ల కడతారా? అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? అన్ని రకాల బెనిఫిట్ ఏ రకంగా చూసినా వీఆర్ పేయింగ్ మోర్ టాక్సెస్ దెన్ ముఖేష్ అంబానీ అండ్ గౌతమ్ అదానీ. ఇప్పుడు చెప్పండి, ఇది న్యాయమా అని? ఇది డెమోక్రసీ అంటారా, లేదా ఇది ఆలిగార్కీ అంటారా? ఇది నిజంగా డెమోక్రసీ అయితే ఈ దేశ ప్రజలేమో పన్నులు కడతారు, ఈ దేశ కార్పొరేట్ రంగమేమో పన్నులు కట్టరా? మరి ఇది ఎక్కడ న్యాయం సార్? మరి కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ పాయింట్, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు మరి కడతలేరు? కార్పొరేట్లకు లాభాలు వస్తలేవా? లాభాలు మామూలుగా రావడం లేదు. ఇది కూడా నేను చెప్పడం కాదు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ అనంత్ నాగేశ్వరన్, మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి వస్తుంది, యూట్యూబ్లో కొట్టండి ఇంటికి వెళ్ళాకైనా, అనంత్ నాగేశ్వరన్ ఆన్ ప్రాఫిట్స్ ఆఫ్ కార్పొరేట్స్ అని కొట్టండి, అదే వస్తుంది. ఇండియాలో కార్పొరేట్ల లాభాలు 15 సంవత్సరాల అత్యధిక స్థాయిలో చేరాయి. ఇట్ ఈస్ ఎట్ 15-year హై. దిస్ ఈజ్ నాట్ మై స్టేట్మెంట్, దిస్ ఈజ్ స్టేట్మెంట్ ఆఫ్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ అనంత్ నాగేశ్వరన్. నిర్మలా సీతారామన్ వెళ్ళి ఏం చెప్పింది? మేము ఇన్ని రాయితీలు ఇస్తున్నాం, మీరు అడ్డగోలుగా లాభాలు సంపాదిస్తున్నారు, వై ఆర్ యు నాట్ ఇన్వెస్టింగ్ అని అడిగింది. వై ఆర్ యు నాట్ ఇన్వెస్టింగ్ అని వాళ్ళకి క్వశ్చన్ అడిగింది. ఇది నిర్మలా సీతారామన్ అడిగిన ప్రశ్న. మీరు లాస్ట్ 4 yearsలో 2019 to 2023 మధ్య కాలంలో కార్పొరేట్ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ బై 400%, 400% పెరిగాయి. ఇక మన సోదరుడు ఉన్నాడు కదా గౌతమ్ అదానీ ఆస్తులు 2014 నుంచి 2024 మధ్య కాలంలో 2000% పెరిగింది, 2000%. మీరు ఒక గ్రాఫ్ తీసుకొని మోడీ పొలిటికల్ గ్రాఫ్, అదానీ బిజినెస్ గ్రాఫ్ గీయండి, కరెక్ట్గా కొరిలేట్ అవుతుంది. ఈ 2 గ్రాఫ్లు గీసి 1,00,000 మందికి పంపండి. జనం ఎందుకు రియాక్ట్ కారు అప్పుడు చెప్పండి. మనం ఇక్కడే ఇని పక్కకి మర్చిపోతే జనం రియాక్ట్ కారు. ఈ గ్రాఫ్లు పంపి వై దిస్ కొరిలేషన్ కెన్ ఎనీబడి టెల్? 2014 2024 మధ్య గౌతమ్ అదానీ ఆస్తులు 2000% పెరిగాయి. మీ ఆస్తులు ఎంత పెరిగాయి? ముఖేష్ అంబానీ 2021లో 3% పన్ను కట్టాడు, మీరెంత పన్ను కడుతున్నారు అని పంపండి అని ఆ లింక్ కూడా ఇచ్చి పంపండి, లింక్ చూసుకుంటారు. ఇలా రోజు ఒకటి పంపారనుకోండి బుల్లెట్, 10 రోజులు తిరగక ముందు జనం మన ఆలోచించడం మొదలు పెడతారు. ఆ పని మనం చేయగలగాలి. ఆ పని మనం చేస్తున్నామా? మనం చేయకపోతే మరి సమాజం ఎటువైపు ఆలోచిస్తుంది? సమాజం తప్పేంటి ఇందులో? మన తప్పు పెట్టుకొని మీరు ఇవన్నీ ఎవరు చూడరు సార్ అని మీరు ఎవరన్నా అనొచ్చు. మీరు నా యూట్యూబ్ ఛానల్లో కొట్టండి, మధ్యతరగతికి పన్నులు, కార్పొరేట్లకు లాభాలు, మధ్య తరగతిని కొట్టి కార్పొరేట్లను పెడుతున్న మోడీ ప్రభుత్వం అని కొట్టండి. ఇన్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్, మీకు వీడియో వస్తుంది. 90,000 మంది చూశారు, 90,000 మంది చూశారు. మధ్య తరగతి ఖర్చు పెట్టడం తగ్గించింది ఎందుకు అని ఒక వీడియో పెట్టాను, 80,000 మంది చూశారు. మరి చూశారు కదా, ఇది అల్లు అర్జున్ దాంతో పోటీపడి చూశారు కదా. మరి ఎందుకు చూశారు జనం? మరి మనం అనేది ఏంటి? చూడరు అని ఎందుకు కంక్లూజన్ కష్టం? ఇలాంటి జనం పట్టించుకోవడం లేదు మిత్రమా. ఈ మధ్యకాలంలో జనం ఆటిట్యూడే మారిపోయింది.
వాడు నెట్ఫ్లిక్స్లు చూస్తున్నాడు. నెట్ఫ్లిక్స్లు కాదు, మన ఫ్లిక్స్ లేక నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడు. మన ఫ్లిక్స్ కరెక్ట్గా ఉంటే నెట్ఫ్లిక్స్ను అదరగొట్టి మనం చూపెట్టచ్చు. 90,000 మంది తక్కువ 90,000. ఇదే నేను అబద్ధాలు చెప్పడం లేదు, మీరు గూగుల్లో కొట్టండి. మిడిల్ క్లాస్ వర్సెస్ కార్పొరేట్స్ ఇన్ ప్రొఫెసర్ కెనాక్షన్ కొట్టండి. వై మిడిల్ క్లాస్ ఈ స్పెండింగ్ లెస్ ఇన్ ప్రొఫెసర్ కెనాక్షన్ కొట్టండి. ఈ 2 వీడియోలు వస్తాయి. మీరే చూసి చెప్పండి నాకు, నేను మాట్లాడే లోపల ఎన్ని వేలు ఉన్నాయో. నాకు గుర్తున్నంత వరకు ఒకటి 90,000 దాటింది, ఇంకోటి 75,000 దాటింది. మరి జనం చూశారు కదా. జనం చూస్తలేరన్నది అబద్ధం కాదా? జనం పట్టించుకోరన్నది అబద్ధం కాదా? ఇది ఇంత కాంక్రీట్గా నేను ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాను మీ ముందు. మరి ఎందుకు మనం రియాక్ట్ కావడం లేదు? ఎందుకు మనం పనిచేయడం లేదు? ఎందుకు మనం కదలడం లేదు? ఇంకా ప్రజల్ని తప్పుపట్టుకుంటూ కూర్చుందామా? ఇంకా సమాజాన్ని తిట్టు కూర్చుందామా? సమాజం మారదు మారదు మారదు. సమాజం మారటానికి సిద్ధంగా ఉంది. కావాల్సింది మారాల్సింది మనం. ఇవాళ మీకు ఇంకొక లెక్క కూడా చెప్తాను. పోనీ కార్పొరేట్ల ప్రాఫిట్లు ఇంత బాగా పెరిగాయి కదా, మరి వేతనాలు ఎంత పెరిగాయి? ఇక్కడ కొంతమంది పబ్లిక్ సెక్టార్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ సెక్టార్ ఉన్న వాళ్ళు పక్కకు పెడదాం. వాట్ డిడ్ ప్రైవేట్ సెక్టార్ సాలరీస్ ఇంక్రీజ్? హౌ డిడ్ ప్రైవేట్ సెక్టార్ సాలరీస్ ఇంక్రీజ్? దీనికి కూడా లెక్కలు చెప్తాను. అవి కూడా నా లెక్కలు కాదు, ఏ లెఫ్ట్ లెక్కలు కాదు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫిక్కీ లెక్కలు. దీన్ని అయితే ఎవరు క్వశ్చన్ చేయలేరు కదా. ఫిక్కీ ఇస్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ బిజినెస్ మెన్. ఫిక్కీ క్విస్కాప్, QUESSCOP I think, CORP I think. ఫిక్కీ క్విస్కార్ప్ రిపోర్ట్ అని కొట్టండి, గూగుల్లో వస్తుంది. ఎంత పెరిగాయి? మీరు సింపుల్గా గూగుల్లో కొట్టండి, ఫిక్కీ క్విస్కార్ప్ రిపోర్ట్ ఆన్ వేజెస్ ఇంక్రీజ్ అని కొట్టండి, వస్తుంది. ఎంత? 0.8% 5.4% మధ్యలో పెరిగాయి. హైయెస్ట్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గ్రోత్ FMCG సెక్టార్లో 5.4 పెరిగింది. మీకు రిటైల్లో 3.7%, లాజిస్టిక్స్లో 4.2%, ఐటీలో 4%. ఇలా 0.8 to 5.4% బిట్వీన్ 2019 అండ్ 2023. 4 ఏళ్ల కాలంలో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ వేజెస్ ఇన్ ది ప్రైవేట్ సెక్టార్ యాజ్ పర్ ఫిక్కీ క్విస్కాప్ రిపోర్ట్. దిస్ ఈజ్ ఆల్సో కోటెడ్ బై అనంత నాగేశ్వరన్. మళ్ళీ నేను కాదు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ సర్వే ప్రజెంట్ చేస్తూ కోట్ చేశాడు. అయ్యా, ప్రభుత్వం చెప్తున్న లెక్కలు, కార్పొరేట్ రంగం చెప్తున్న లెక్కలు. 5.4% ఎంత? ఈ 4 ఏళ్లలో ఎవరేజ్ ఇన్ఫ్లేషన్ ఎంత? 5.7%. ఎవరేజ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎంత? 8%. అంటే రియల్ వేజెస్ పెరిగినట్లా? అంటే 5.7% ద్రవ్యోల్బణం ఉంటే 5.4% శాలరీస్ హైయెస్ట్ గ్రోత్ ఉంటే పెరుగుతూ, అంటే ఇలా వేజెస్ ఏమో తగ్గిపోతున్నాయి. మీకు ఇంకొకటి కూడా చెప్తాను. 2019-2023 మధ్య కాలంలో కార్పొరేట్ ప్రాఫిట్స్ ఎంత పెరిగాయని చెప్పాను? 400%. మరి కార్పొరేట్ స్పెండింగ్ అండ్ వేజెస్ ఎంత పెరిగాయి? తగ్గినాయి. దేర్ ఇస్ ఎ నెగటివ్ గ్రోత్ రేట్. ప్రాఫిట్స్ ఏమో కార్పొరేట్ల ప్రాఫిట్లు 400% పెరిగినాయి 4 ఏళ్లలో. కానీ కార్పొరేట్లు జీతాల మీద పెట్టే ఎక్స్పెండిచర్ తగ్గింది. ఎందుకు తగ్గింది? హైరింగ్ ఆపేశారు, కొత్త రిక్రూట్మెంట్ లేవు, రిట్రెంచ్మెంట్లు చేశారు, వేతనాలు పెంచలేదు. దిస్ ఈజ్ ద డేటా ఆఫ్ ఫిక్కీ క్విస్కాప్, నాట్ మై డేటా. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డేటా కోటెడ్ బై ది చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, అనంత్ నాగేశ్వరన్. సో నౌ టెల్ మీ, మరి ఇలాంటప్పుడు కార్పొరేట్ల ప్రభుత్వం ఏం చేస్తోంది? ఏం చేయాలి? ప్రభుత్వం పన్నులు వేయాలి, కానీ పన్నులు తగ్గిస్తున్నది. ఎంత తగ్గిస్తున్నది? ఒక్క 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10% తగ్గిస్తే 1,86,000 crores కేంద్ర ప్రభుత్వం నష్టపోయింది. 1,86,000 కోట్లు నష్టపోయింది. ఇది నా లెక్క కాదు, దిస్ ఈజ్ ద రిపోర్ట్ ఆఫ్ ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. మీరు గూగుల్లో కొట్టండి. ఫర్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఐఎమ్ గివింగ్ ఈజ్ ఆథెంటికేటెడ్ బై సోర్సెస్. మీరే గూగుల్లో కొట్టి కావాలంటే సోర్స్ పట్టుకోండి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఆన్ రెవెన్యూ ఫోర్గాన్ డ్యూ టు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ అని కొట్టండి, వస్తుంది. ఇన్ 2019 సెప్టెంబర్. మీరే చూడండి, 1,42,000 crores కొన్ని చోట్ల వస్తుంది, 1,86,000 crores వస్తుంది. అంటే మినిమం 1,40,000 కోట్లు. మరి ఇంత కన్సెషన్లు ఇస్తే కార్పొరేట్ ఏం చేసేది? ముఖేష్ అంబానీ ఏం చేశాడు? తన కొడుకు ప్రీ వెడ్డింగ్ పైన 1,200 కోట్లు ఖర్చు పెట్టాడు. 1,200 కోట్లతో తమిళనాడులోని
తమిళనాడులో ప్రభుత్వం తమిళనాడు పక్క పెట్టండి, తెలంగాణలోని బడి పిల్లలకు 2 ఏళ్ల పాటు రోజు టిఫిన్ పెట్టచ్చు. ఒక్క ముఖేష్ అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ పైన చేసిన ఖర్చుతో తెలంగాణలో ప్రతి బిడ్డకు ఉదయం అల్పాహారం ఇవ్వచ్చు. ఇప్పుడు చెప్పండి, అయితే ముఖేష్ అంబానీ డబ్బులు ఆయన బిడ్డ పైన కొడుకు పైన ఖర్చు పెట్టుకుంటాడు, నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకవైపు భారత ప్రభుత్వం భారత ప్రజల నుంచి పన్నుల రాయితీలు పొందుతూ మరోవైపు మీరు ఇది ఖర్చు పెడుతున్నారు, అది తప్పంటున్నాను. ఒక మిడిల్ క్లాస్ కష్టపడి సంపాదిస్తాడు, 30% ఇన్కమ్ ట్యాక్స్లో కడతాడు, అయినా కొడుకు పెళ్ళికో బిడ్డ పెళ్ళికో ఖర్చు పెడతారు, మీ ఇష్టం. అది ఎకానమీ కంట్రిబ్యూట్ కూడా చేస్తుంది, నష్టమేం లేదు. కానీ ట్యాక్స్ కన్సెషన్స్ ఏమో ప్రభుత్వం నుంచి తీసుకొని మీలాంటి వాళ్ళు 30% ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే 3% ఇన్కమ్ ట్యాక్స్ కట్టి 1200 కోట్లు కొడుకు పెళ్లి మీద ఖర్చు పెట్టాలి కనుక మేము అడుగుతాం, లేకపోతే మేమెందుకు అడుగుతాం? మీ కొడుకు పెళ్లి నువ్వేదైనా ఖర్చు పెట్టుకోండి, మీ ఇష్టం, మాకేం కడుపుమంట లేదు. కానీ మా ప్రజల పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మీరు మింగుతున్నారు కనుకనే మాకు కడుపుమంట, ఆ ప్రశ్న. లేకపోతే ఎందుకు అడుగుతాం మేము? లేదా మీ ఇష్టం, మీరు ఖర్చు పెట్టండి. మీరు పెళ్లికి ఖర్చు పెడితే క్యాటరింగ్ వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, నష్టం లేదు. డెకరేషన్ వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, నష్టం లేదు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, మాకే అభ్యంతరం లేదు. ఇక ఫైనల్గా మిడిల్ క్లాస్కి మరి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇస్తే ప్రభుత్వానికి భారం అవుతుందా? భారం కాదా? భారం కాదు. ఎందుకు కాదు అంటే మిడిల్ క్లాస్ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ అంటే ఏంటి? ఈ సెక్షన్కి ఇచ్చారనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్, ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలు రిలీఫ్ ఇచ్చారనుకుందాం ఇయర్లీ. ఏం చేస్తారు ఇయర్లీ 20,000 రూపాయలతో? పోనీ ఇయర్లీ ఒక 50,000 రూపాయలు మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ వచ్చింది అనుకుందాం. ఏం చేస్తారు? 50,000 తీసుకపోయి మీ కొడుకు పెళ్లికి 1,200 కోట్లు ఖర్చు పెడతారా? పెట్టలేరు. పోనీ 50,000 తీసుకపోయి స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తారా? చేయలేరు. 50,000 తీసుకపోయి పనామాలో దాస్తారా? దాయరు. 50,000 తీసుకొని మారిషస్లో ట్యాక్స్ అవన్స్లో దాస్తారా? దాయరు. ఏం చేస్తారు 50,000 తీసుకొని? ఒక నెలలో ఒక్కసారి రెస్టారెంట్కి వెళ్ళి 2 సార్లు ఇస్తారు. 2 సార్లు రెస్టారెంట్ వెళ్తే ఏంటిది? ఆ రెస్టారెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఉపాధి దొరుకుతుంది, మా ఎకానమీకి డెవలప్ అవుతుంది. ఒక్కసారి సినిమాకి పోయేది 2 సార్లు సినిమాకి పోతారు. ఒక షూస్ కొనుక్కుంటారు, షర్ట్ కొనుక్కుంటారు, వాచ్ కొనుక్కుంటారు, ఫోన్ కొనుక్కుంటారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ టు ద ఇండియన్ మిడిల్ క్లాస్ విల్ డైరెక్ట్లీ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రైవేట్ కన్సంప్షన్. ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ 60% ఆఫ్ ఇండియా జీడిపి. ఇవాళ జీడిపి పడిపోవటానికి ప్రధానమైన కారణం ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ తగ్గడం. 7 క్వార్టర్స్ కంటిన్యూస్గా ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ తగ్గుతూ వచ్చింది. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, మధ్య తరగతికి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇస్తే ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ పెరిగి ఎకనామిక్ గ్రోత్ కారణమవుతుంది. మరి ఇవాళ మనం అడుగుతున్నది మారల్ క్వశ్చనే కాదు, ఇట్స్ ఎ ప్యూర్ ఎకనామిక్స్. ఇట్ ఇస్ ఎ ప్యూర్ మార్కెట్ ఎకనామిక్స్, నాట్ ఈవెన్ యాంటీ మార్కెట్ ఎకనామిక్స్. ఇట్ ఈస్ ఎ సింపుల్ మార్కెట్ ఎకనామిక్స్. సో నేనేమి మనం చెప్తున్నాం, అందుకే లాస్ట్వెల్ అనే పొలిటికల్ సైంటిస్ట్ అంటాడు, వాట్ ఈజ్ పాలిటిక్స్ అని నేను అడిగితే హూ గెట్స్ వాట్ అంటాడు. ఎవరికి ఏమి దక్కుతుంది అదే రాజకీయము అంటాడు. సో ఎవరికి ఏమి దక్కుతుంది అనేదే రాజకీయం. ఇవాళ మిడిల్ క్లాస్కి ఏం దక్కుతుంది, కార్పొరేట్లకు ఏం దక్కుతుంది, ప్రజలకు చెప్పడమే రాజకీయ పోరాటం. ఈ రాజకీయ పోరాటంలో మనం వెనకబడితే ఈ దేశంలో అనేక రకాల ప్రగతి నిరోధక శక్తులు ముందు బలపడతాయి. ప్రజల్ని అనేక అంశాలపైన దారి మళ్లిస్తారు. ప్రజలకు అసలైన చైతన్యం ఇవ్వనప్పుడు అనేక రకాల చైతన్యం ఆటోమేటిక్గా ముందుకు వస్తుంది. అందువల్ల మనపైన బాధ్యత ఉంది. లెట్ us educate middle class, let us organize middle class, let us agitate middle class for a better society. Thank you very much. Thank you, friends.